మీకు తెలుసా శ్రీకృష్ణుడు మొదటగా ఎవరిని వివాహం చేసుకున్నాడో? స్నేహభావంతో ద్రోణాచార్యుడు ద్రౌపదిని ఎన్ని గోవులు అడుగుతాడు? పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదిని వధించడానికి వచ్చింది ఎవరు? ద్రౌపది యొక్క అన్నయ్య పేరేమిటి? శ్రీకృష్ణుడికి ఎంతమంది కుమారులు? అంతమందిలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన పుత్రుడు ఎవరు? వ్యాసుడు చతుర్వేదాలను ఎవరితో రాపించాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మీరు ఈ ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్లో ఫస్ట్ క్వశ్చన్: శ్రీకృష్ణుడు మొదటిగా ఎవరిని వివాహం చేసుకుంటాడు? ఆప్షన్ ఏ రాధ, ఆప్షన్ బి సత్యభామ, ఆప్షన్ సి రుక్మిణి, ఆప్షన్ డి సుభద్ర. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రుక్మిణి. ఎక్కడొకసారి ఆప్షన్స్ చూస్తే శ్రీకృష్ణుడికి మొత్తం 8 మంది భార్యలు కలరు. అందులో మొదటగా వివాహం చేసుకున్నది రుక్మిణిని, తర్వాత సత్యభామని చేసుకుంటాడు. ఇంకా రాధాకృష్ణుడు చిన్నతనంలో మంచి భక్తి భావాలతో ఆత్మీయ అనుబంధాలతో కలిసి బృందావనంలో పెరిగారు. అంతే తప్ప వాళ్ళిద్దరూ వివాహం చేసుకోలేదు. ఇక ఆప్షన్ డి సుభద్ర శ్రీకృష్ణుడికి చెల్లి వరుస అవుతుంది. ఇక శ్రీకృష్ణుడికి ఇంకొక భార్య కూడా కలదు, ఆమె పేరు భద్ర అని కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: స్నేహభావంతో ద్రోణాచార్యుడు ద్రుపదుడిని ఎన్ని గోవులు అడుగుతాడు? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 2. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 2. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే ద్రోణాచార్యుడు మరియు ద్రుపదుడు భరద్వాజుడి ఆశ్రమంలో తోటి విద్యార్థులు మరియు మంచి స్నేహితులు. వారు ఇలా చిన్నతనంలో విద్యను నేర్చుకుంటున్నప్పుడు ఒకరోజు ద్రుపదుడు ద్రోణుడితో ఇలా అంటాడు: నేను పెద్ద అయ్యాక నాకు రాజ్యం సంపద వస్తుంది, ఆ మొత్తాన్ని నీతో పంచుకుంటాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. కాలం గడిచే కొద్దీ ద్రుపదుడు పాంచాల రాజ్యానికి రాజు అవుతాడు. ద్రోణుడు కృపిని వివాహం చేసుకుని చాలా పేదరికంలో జీవిస్తాడు. తన కొడుకైన అశ్వత్థామకు పాలు కూడా పెట్టలేని స్థితిలో ఉన్న ద్రోణుడు తన చిన్నతనంలో ద్రుపదుడి వాగ్దానం గుర్తుకు వచ్చి ద్రుపదుడి వద్దకు వెళ్ళి 2 గోవులను తన బిడ్డకు పాలు కోసం అడుగుతాడు. రాజు హోదా గర్వంతో తలకెక్కిన ద్రుపదుడు ధనవంతుడైన రాజుకి పేదవాడైన బిచ్చగాడికి స్నేహమా అని గట్టిగా నవ్వుతూ అంటాడు. దానితో తీవ్ర బాధతో ఆగ్రహంతో నీ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ద్రోణాచార్యుడు శపథం చేసి వెళ్ళిపోతాడు. తర్వాత ద్రోణుడు కౌరవులకి పాండవులకి యుద్ధ విద్యలు నేర్పించి గురుదక్షిణగా ద్రుపదుని తీసుకుని రమ్మంటాడు. అర్జునుడి యుద్ధంలో ద్రుపదుడిని ఓడించి ద్రోణుడి ముందు ఉంచుతాడు. అప్పుడు ద్రుపదుడు తన తప్పును తెలుసుకుని వాగ్దానం ప్రకారం తన రాజ్యంలో సగభాగాన్ని ద్రోణుడికి ఇస్తాడు. ఈ కోపంతో ద్రుపదుడు ద్రోణుడి మీద పగ తీర్చుకోవడానికి ద్రోణుడిని సంహరించే కుమారుడు కావాలని పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అందులో నుండి ద్రౌపది మరియు దుష్టజమ్నులు జన్మిస్తారు. కురుక్షేత్ర యుద్ధంలో 15వ రోజు ద్రోణుడు ద్రుపదిని చంపుతాడు. అది తెలుసుకున్న దుష్టజమ్నుడు అదే రోజు ద్రోణాచార్యుడిని హతమారుస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్: పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ద్రౌపదిని వధించడానికి వచ్చింది ఎవరు? ఆప్షన్ ఏ దుర్యోధనుడు, ఆప్షన్ బి దుశ్శాసనుడు, ఆప్షన్ సి జయద్రథుడు, ఆప్షన్ డి శకుని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి జయద్రథుడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు జయద్రథుడు ఒకానొక సమయంలో ద్రౌపదిని అపహరించి ఆమెపై కామవాంఛ తీర్చుకోవాలనుకుంటాడు. ఇది తెలుసుకున్న భీముడు అతడిని పట్టుకుని చంపబోతుండగా ద్రౌపది అడ్డుపడి ఆయన మీ సోదరి అయిన దుష్టల యొక్క భర్త, ప్రాణాలతో వదిలేయండి అని భీముడిని ప్రాధేయపడుతుంది. దానితో భీముడు అతన్ని వదిలేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్: ద్రౌపది యొక్క అన్నయ్య ఎవరు? ఆప్షన్ ఏ ద్రుపదుడు, ఆప్షన్ బి దేవవ్రతుడు, ఆప్షన్ సి దుష్టజమ్నుడు, ఆప్షన్ డి దేవాపి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి దుష్టజమ్నుడు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే ద్రోణాచార్యుడి మీద పగ తీర్చుకోవడం కోసం ద్రౌపదుడు పుత్రకామేష్టి యాగం చేసి ఆ యజ్ఞంలో నుండి ద్రోణాచార్యుని సంహరించే కుమారుడు కావాలని కోరుకుంటాడు. ఆయన కోరిక మేరకు ఆ యజ్ఞం నుండి దుష్టజమ్నుడితో పాటు ద్రౌపది కూడా ఉద్భవిస్తుంది. ఆప్షన్ ఏ ద్రుపదుడు. ఈ ద్రుపదుడు ద్రౌపదికి తండ్రి వరుస అవుతాడు. నెక్స్ట్ ఆప్షన్ బి దేవవ్రతుడు అంటే భీష్ముడు. ఈయన పాండవులకి తాత వరుస అవుతాడు, కాబట్టి ద్రౌపదికి కూడా తాతయ్య వరుస అవుతాడు. ఇక ఆప్షన్ డి దేవాపి. ఈయన కూడా ద్రౌపదికి తాతయ్య వరుస అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్: శ్రీకృష్ణుడికి ఎంతమంది కుమారులు? ఆప్షన్ ఏ 60, ఆప్షన్ బి 80, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 100. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 80. శ్రీకృష్ణుడికి 80 మంది కుమారులు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణుడికి ఉన్న 80 మంది కుమారుల్లో ఆయనకి ఇష్టమైన కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ సాంబ, ఆప్షన్ బి బాణుడు, ఆప్షన్ సి ప్రభాలుడు, ఆప్షన్ డి ప్రద్యుమ్నుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రద్యుమ్నుడు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసుడు చతుర్వేదాలను ఎవరితో రాపించాడు? ఆప్షన్ ఏ పైలుడు, ఆప్షన్ బి వైశంపాయనుడు, ఆప్షన్ సి సుమంతుడు, ఆప్షన్ డి జైమిని లేదా జైనుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పై వారందరూ. ఈ నలుగురు కలిపి వ్యాసుడి యొక్క శిష్యులు. వీళ్ళ నలుగురితో వ్యాసుడు ఈ చతుర్వేదాలను ఒకటిగా ఉన్నదాన్ని 4గా విభజించాడు. పైలుడితో ఋగ్వేదాన్ని, వైశంపాయనుడితో యజుర్వేదాన్ని, జైముని లేదా జైనుడితో సామవేదాన్ని, సుమంతుడితో అధర్మవేదాన్ని వ్యాసుడు రాపిస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి.